హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి అండి. సో పాత ఛానల్ ఉన్నింది కదా, సో అదే అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అండ్ దీనికి కంటిన్యూషన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసాను. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఈవినింగ్ అయితే బజ్జీది అయితే వేసాను, అది వీడియో అయితే తీయలేదు. అండ్ ఈవినింగ్ టైం అయిందనమాట. సో ఈవినింగ్ టైము కాసేపు పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఇంకా కూర్చోబెట్టి మొత్తం బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను. సో ఈవినింగ్ టైం వచ్చారంటే పిల్లలు వచ్చారంటే ఇంక ఇంతేనండి, ఎప్పుడు గలీజ్గా ఉంటుంది. అందుకే ఇంకా దీపం పెట్టే టైం అయింది. పైగా శ్రావణ మాసం కదా, సో పూజ అవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను. అండ్ నా స్నానం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మార్నింగ్ రైడ్కి వచ్చాను కదా, సో అప్పుడు శారీ కట్టుకున్నాను. ఇప్పుడైతే డ్రెస్ అయితే వేసుకున్నానండి. సో నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ నేను స్నానం అయితే చేస్తాను. ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి. పిల్లలు ఉన్నారు కదా దానికోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబుకి ఎగ్జామ్ ఉందంట, సో అందుకోసమని చెప్తున్నాను. బాబుకి ట్యూషన్ అవి చెప్తున్నాను. ట్యూషన్కి పంపిస్తే కొంచెం డబ్బులు వేస్ట్, ఎందుకు ఎలాగో ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి మధ్యలో చెప్పుతూ ఉంటాను. అండ్ చిన్న బాబుకి అయితే కొంచెం హోంవర్క్ ఇచ్చి పడుకొని ఏబీసీ రాయమంటే అవి అయితే చూస్తున్నాడు బాబు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఏమైనా అని అడుగుతున్నారు. ఏం లేదండి, ఇయర్కి బ్యాక్ సైడ్ కొంచెం చిన్నగా నాకు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దానికోసమని అప్పుడప్పుడు తీసేస్తున్నాను. స్నానం చేసేటప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా అని స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. సో కొంచెం లైవ్ అలాంటివి చేయనప్పుడు కొంచెం నేను పెద్దవే పెట్టుకుంటాను కదా, అందుకోసమని ఇలాగే ఫ్రీగా ఉంటానన్నమాట. అండ్ ఈ టాప్ గురించి అడుగుతున్నారు. ఆ టాప్ వచ్చేసి 500 పడింది నాకు. మీషో అనుకుంటాను. లింక్ అయితే ఎప్పుడో తీసుకున్నానండి, ఇప్పుడైతే కాదు. అందుకే లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది నేను వేసుకున్న ప్యాంట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇక్కడ బయట అమ్ముతూ ఉంటాను. నాకు కొంచెం కంఫర్ట్గా అనిపించింది. ఎక్కువ పనులు అవి చేస్తూ ఉంటాను కదా పీజీలో, ఇంకా ఆల్మోస్ట్ వంటింట్లో కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది నాకు. అందుకోసం అని చెప్పేసి కొంచెం కంఫర్ట్గా ఉండేటివి వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను. యాక్చువల్గా దీనిపైన జీన్స్ అనేది సెట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే జీన్స్ కొంచెం టైట్గా ఉంటుంది, పనులు చేయడానికి కష్టమని ఇది సెట్ చేశాను. అండ్ ఇదైతే నైట్ ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో అప్పుడు వచ్చేసి డ్రెస్ అయితే కొంచెం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి. డ్రెస్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నా పక్కన అయితే కొంతమంది ఫుడ్ అయితే తింటున్నారు. సో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, సో అక్క నీకు డ్రెస్ అయితే చాలా బాగుందని. సో నైట్ అయితే స్టిచ్ చేశాను, అప్పుడు లైవ్లో ఉన్నాను అనమాట. అందుకే మిగతా వీడియో ఏం నేనైతే షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో 4:30కి లేవాలంటే అంటే చాలా కష్టం అనిపిస్తుంది. 4:30కే లేస్తాను అంటే నేను 4కే పెట్టేసుకుంటాను గడియారం. 4కి పెట్టేసుకొని మళ్ళీ 4:30కి లేస్తాను. మళ్ళీ కాసేపు అని చెప్పేసి మళ్ళీ 4:45, 5 ఆల్మోస్ట్ 5కి లేస్తాను. 5కి లేసాక అప్పటికీ లేవబుద్ధి కాదు. నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సాటర్డే సండే వస్తే ఫుల్ హ్యాపీ అనమాట. 7 వరకు లేయనండి, ఏమైనా చేయని. మా హస్బెండ్ కూడా లేపడనమాట. ఎందుకంటే మిగతా డేస్ అంతా చాలా కష్టపడుతూ ఉంటాను కదా, కనీసం ఇప్పుడైనా రెస్ట్ తీసుకో అని చెప్పేసి బాగా. సో ఏదైనా కొంచెం వర్క్ అలాంటివి ఉంటే మా హస్బెండ్ మెయింటైన్ చేసుకుంటాడు. సో మిగతాటివన్నీ నాకు అంటే మార్నింగ్ 8 వరకు నాకేం పని చెప్పడనమాట. మిగతా టైంలో ఇంకా నేను చూసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇంకా నైటే కొంచెం మటక్కాయలు బీన్స్ అవి ఉంటే కట్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగ్ ఫాస్ట్గా పనులు అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని. అండ్ నెక్స్ట్ అయితే ఇవి పప్పు కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసాను అనమాట. అండ్ ఇంకొక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను పోపు కోసం, సో పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ టుడే నేను చూడండి ఎన్ని వెరైటీస్ ఇస్తాను మా పిల్లలకి. అండ్ ఆఫ్టర్నూన్ కూడా చాలా పెట్టేస్తాను. సో వాళ్ళ స్నాక్స్కి జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఓన్లీ జస్ట్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏముంటే అవి పంపిస్తాను. సో ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకుంటాను. సో నేనైతే కొంచెం యాపిల్ అయితే తెచ్చిపెట్టుకున్నాను, దాంతోపాటు కీర దోసకాయ. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు తినాలంటే కష్టమవుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి. సో ఫస్ట్ అన్నం తిని ఎగ్ రైస్ కానీ ఏదైనా కొంచెం తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఇవి కొన్ని తినిపించేసి మళ్ళీ కొంచెం అన్నం తినిపిస్తాను. సో డైలీ కర్డ్ రైస్ అంటే మళ్ళీ జలుబు చేస్తుందని భయం కదా, సో దానికోసమని మిక్స్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కీర దోసకాయ ఉంది.
యాపిల్ ఉంది, క్యారెట్ ఉంది. క్యారెట్ అయితే డైలీ కంపల్సరీ ఇస్తాను. అండ్ వీరు తిని అయిపోయాక ఫుడ్ అయితే అసలు వేస్ట్ అయితే చేయనండి. ఆ ఫుడ్ మొత్తం నేను తినేస్తాను. ఎందుకంటే ఫుడ్ వాల్యూ అనేది నాకు తెలుసు. సో అందుకనే ఎప్పుడైనా ఫుడ్ అయితే మిగిలిపోతే ఆ ఫుడ్ మొత్తం నేను తినేస్తాను అనమాట. ఎప్పుడు నేను కానీ మా హస్బెండ్ కానీ వేస్ట్ అయితే చేయము. అండ్ ఇప్పుడు వచ్చేసి నిన్న నైట్ పీజీలకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను కదా, ఆ ఫుడ్ ఆ గిన్నెలు అవన్నీ తెచ్చుకుంటున్నాను. సో అందుకోసమని అదైతే వీడియో తీయలేదు. సో నిన్న నైట్ వెనస్డే నేను లైవ్లో కూడా మీకు చూపించాను. సో చికెన్ అండ్ ఇంకోటి వచ్చేసి పన్నీర్ అనమాట. సో అవి రెండు కంప్లీట్ అయిపోయాయి. సో ఆ గిన్నెలు అవి తెచ్చుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. సో అవి విజిల్స్ వస్తున్నాయా లేవా అని చెప్పేసి. నాకు పప్పు కుక్కర్ అంటే చాలా భయం అండి. ఎందుకంటే లాస్ట్ టైము పీజీలో అయితే ఫుడ్ చేస్తుంటే 2 టైమ్స్ బ్లాస్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వాడేస్తాను. సో పప్పు వేసి నేను బెడ్రూమ్లోకి పోయి కూర్చుంటాను. ఆఫ్టర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాను అనమాట. అప్పటిదాకా చాలా భయం. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. అండ్ ఇప్పుడైతే కర్ర దోసకాయ అయితే కట్ చేస్తున్నాను. మామూలుగా ఆల్మోస్ట్ 99% కొంచెం హెల్త్కి మంచిది కదా కర్ర దోసకాయ. సో దానికోసం అని చెప్పేసి కట్ చేస్తున్నాను. అండ్ యాపిల్ ఇవన్నీ తినిపిస్తానండి. కొన్ని ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తాను స్నాక్స్ లాగా. అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. అసలు నేనేం కొనించను. చిన్న బాబు ఒక్కడే అడుగుతాడు ఏమైనా కొని అని. సో వాడికి కూడా ఇంకా నాకు ఇంకా బాబుని ఆడిపించే టైం లేదు, బిజీగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే బాబుకైతే ఏమైనా కొనిస్తాను. మిగతా టైంలో అయితే ఏమంతగా కొనించను. అండ్ ఇవైతే కనుక ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అసలు చాలా డేంజరస్గా ఉంటాయి కదా, సో దానికోసమని ఎప్పుడు కొనియనమాట. ఎప్పుడూ చాలా తక్కువ. అండ్ మా రిలేటివ్స్ వస్తే కనుక మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే కొనిస్తారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకాడ ఎక్కువ ఉంటాడు చిన్న బాబు దేవాంశ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే యాపిల్ కట్ చేస్తున్నాను. సో క్యారెట్ కూడా ఉందన్నమాట. నేను అన్నీ ఒక 1 వీక్ సరిపోయేటన్నీ తెచ్చేసుకుంటాను. మండే టు ఫ్రైడే వరకు వస్తాయన్నమాట. సో మధ్యలో 1 or 2 మిస్ అయితే కనుక సో పక్కనే ఉంటాయి. సో అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. ఈ మధ్యకాలంలో గ్రేప్స్ అడుగుతున్నాడు దేవాంశు. సో గ్రేప్స్ అయితే అంత బాగలేవన్నమాట. పైగా దానిపైన పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, సో దానికి కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసమని గ్రేప్స్ అయితే అవాయిడ్ చేశాను నేను. సో దాని ప్లేస్లో క్యారెట్ అనేది యాడ్ చేశాను. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ అండి నాకు. అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే సో మధ్య మధ్యలో కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాలి. పైగా మంత్ ఎండింగ్ కదా, మంత్ ఎండింగ్లో తలనొప్పి అంతా ఇంత కాదు. కొన్ని రూమ్స్ అయితే కనుక చేంజ్ చేయించాలి అండ్ క్లీనింగ్ చేయించాలి. క్లీనింగ్ వాళ్ళు వచ్చినప్పుడు లేదంటే మిస్ అయిందంటే మళ్ళీ నాకు పెద్ద తలనొప్పి. ఇవన్నీ చూసుకోవాలి. టుడే డేట్ వచ్చేసి 31st అనమాట. టుమారో వచ్చేసి August 1st. ఆల్మోస్ట్ నేను లాస్ట్ పాత ఛానల్ పెట్టేసి 1 year దాటిపోయింది. అందుకే దాంతో వాచ్ టైం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇంకా ఆ ఛానల్ అయితే ఇంకా వదిలేసానండి. ఇన్స్టా అయితే కొత్తగా యాడ్ చేశాను, అంటే కొత్తగా క్రియేట్ చేశాను. ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయండి. సేమ్ ఇదే నేమ్ ఉంటుంది. 26 అనేది యాడ్ చేసుకోండి. కళ్యాణి లక్ష్మి 26 అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఈ మధ్య క్యారెట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. జస్ట్ లిమిట్గానే తీసుకుంటాం. చిన్న బాబుకి ఒకటి, పెద్ద బాబుకి ఒకటి, లంచ్ బాక్స్కి హాఫ్ పెట్టేస్తాను ఒక క్యారెట్. అండ్ నేను ఒకటి తినేస్తాను. కాకపోతే ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను. నేను తినేటప్పుడు కట్ చేసుకొని తినేంత టైం అయితే ఉండదు. అండ్ టుడే పిచ్చిదేకి మధ్యలో సో వంట అబ్బాయి వచ్చాడనమాట. సో తనకు చెప్తున్నాను వంట ఏం చేయాలని చెప్పేసి. అవన్నీ చెప్పి చేసుకొని మధ్య మధ్యలో నేను స్కిప్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కటింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లీనింగ్ అనమాట. సో మార్నింగే కొంచెం ఫాస్ట్గా క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటే కొంచెం పని అనేది ఈజీగా ఉంటుంది. సో వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి డైలీ 2-3 వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడో ఒకసారైనా మన ఛానల్లో ఒక్క వీడియో అయినా కానీ
సో, ముందుకు పంపిస్తుందనమాట. అప్పుడు మనం కొంచెం ఫేమస్ అయితాం. అప్పటిదాకా మనకంటూ టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే సో, నైటు పిల్లలకి నేను లంచ్ బాక్సెస్ పెట్టేసాను కదా! నైట్ అయితే నేను క్లీన్ చేయలేదు. నాకంత ఓపిక కూడా లేదండి. నైట్ లైవ్ చేసి ఇంకా పోయేసరికి అప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు 10:30, 11 అయిపోయింది. ఇంకా ఎక్కడ ఓపిక ఉంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి బీన్స్, మటక్కాయ 2 బాయిల్ చేసుకున్నాను. జస్ట్ 2 విజిల్స్ వచ్చాయండి. మొత్తం స్మాష్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికోసం పోపు పెట్టేస్తున్నాను. సో, కొంచెం హాట్‌గా అంటే స్పైసీగా ఉంటే మా దేవాంశ్ ఎక్కువ తినడనమాట. పెద్ద బాబు అయితే తింటాడు. సో, దానికోసమని లైట్‌గా వేస్తున్నాను. ఇప్పుడు పోపు అయితే పెట్టేసి అండ్ నెక్స్ట్ దానిపైన సో, మనమైతే ఏమైతే బాయిల్ చేసుకున్నామో అవి ఇక్కడొచ్చేసి నేను పప్పుల పొడి ముందు డేనే కొంచెం పట్టి పెట్టుకున్నాను. అదైతే యాడ్ చేస్తున్నాను. దాంతో ఇంకా తగినంత సాల్ట్ వేసుకోండి. మీ దగ్గర ధనియా ఉంటే అండ్ కొత్తిమీర ఉంటే గనుక యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇంటి దగ్గర అయితే కనుక కొంచెం ఇలాగే ట్రై చేస్తామన్నమాట. సో, బాగుంటుంది. ఏదైనా సంగటి అలా చేసుకొని చట్నీ చేసుకొని తింటే బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే పిల్లలకైతే తీస్తున్నాను. లంచ్ బాక్స్‌కి కూడా ఇదే అనమాట. సో, మార్నింగ్ అయితే వాళ్ళ కోసం అన్నం చేశాను. అన్నం చేసి తర్వాత ఇది ఫ్రై చేసి పెట్టాను. ఎగ్స్ ఉంటే ఆమ్లెట్ వేసి ఇచ్చాననమాట. అదైతే వీడియో తీయలేదు. ఆడికి 3 టైప్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చాను. అండ్ మాకొచ్చేసి చపాతీ చేసి మళ్ళీ మునక్కాయ చేశాను. అక్కడికి 5 వెరైటీస్ అయిపోయాయండి. ఒక మార్నింగ్‌లోనే 5 వెరైటీస్ చేయాలి నేను. సో, అందుకే తమ్మేది అనేది అలా క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ మార్నింగే పిల్లల్ని లేపేసాననమాట. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది. 6 కదా లేపేస్తాను. 6:30 వరకు తినిపిచ్చేస్తాను. తినిపిచ్చి అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో అయితే స్నానం అయితే చేపించను. సో, ఈవినింగ్ 4కి అలా చేపిస్తాను. ఎందుకంటే కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది. సో, దానికే చేయించననమాట. ఈవినింగ్ టైంలోనే చేయిస్తాను. అండ్ ఇప్పుడైతే వ్యాన్ వచ్చేసింది. వ్యాన్ వచ్చిన తర్వాత వాళ్ళనిద్దరిని వ్యాన్ ఎక్కిచ్చేసాను. వ్యాన్ ఎక్కిచ్చి అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాననమాట. సో, దగ్గరలోనే ఉంటుంది మెయిన్. సో, వాళ్ళను ఎక్కిచ్చేసి నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాననమాట. సో, ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది నా అసలైన పని. చూడండి ఎంత పని ఉంటుందో అసలు నిమిషం కూడా గ్యాప్ ఉండదు. ఒక 5 మినిట్స్ లేట్‌గా లేస్తే ఇలాగే ఉంటుంది. అసలు టైమే ఉండడం లేదండి. గాలి తీసుకొని గాలి వదలడానికి మాత్రమే టైం ఉంది. అది కాక శ్రావణ మాసం పూజ. సో, ముగ్గు సగంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాననమాట. వ్యాన్ వస్తుంది. సో, ఏం చేయాలి వ్యాన్ వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ చిన్న బాబు నాకు వాష్‌రూమ్ వస్తుంది అని చెప్పాడు. సో, అందుకే నాకు కొంచెం లేట్ అయిపోయింది. లేదంటే ఎప్పుడో ఫినిష్ చేసేదాన్ని. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఉంది మొత్తం కిచెన్. అండ్ బెడ్‌రూమ్ లేకపోతే చూడండి ఎలా ఉన్నాయో. అండ్ బాబు తినంగా మిగిలిపోయిన ఫుడ్ అనమాట ఇది. సో, దీన్ని నేను ఏం చేస్తానంటే నేను బ్రష్ చేసుకొని తినేస్తాను. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ అయితే ఏం చేయను. అండ్ వాళ్ళకైతే లంచ్ బాక్స్ పెట్టేసి మిగిలిపోయిన తర్వాత ఆ కొంచెం ఉంటే అది కూడా ప్లేట్‌లో వేసి ఆ బౌల్ కూడా కడిగేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అదేమన్నా పాడైపోతే తప్ప మిగతా టైంలో అయితే నేనైతే ఏ గిన్నెలు కానీ ఏవైనా కానీ పడేయను. అవి ఒకవేళ ఇంకా పాడైపోయినాయి అనుకుంటే ఏదన్నా పాత సామాన్లు ఉంటాయి కదా! సో, మా ఇంటి దగ్గర అయితే ఆనియన్స్ అవి వస్తాయన్నమాట. సో, వాళ్ళకేస్తానన్నమాట. అవి ఇంకా పాడైపోవడం ఎందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను. ఎందుకంటే పూజ చేసుకోవాలి. డైలీ పూజ చేసుకోవడం నాకు అలవాటు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మామూలుగా శ్రావణ మాసం కదా! అందుకోసం అని చెప్పేసి పూజ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. మామూలుగా అయితే వెనక్కి అయితే నాకు జడ వేసుకోవడం అస్సలు చేత కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా టుడే ట్రై చేస్తున్నా. ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా! సో, సింపుల్‌గా అలా వేసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కొంచెం పనుంది. టుడే పెయింటింగ్ ఏయిస్తున్నాను. సో, ఆ పెయింటింగ్ వర్క్ అంతా చూసుకోవాలి. అందుకే పైకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెయింటింగ్ ఎలా వేస్తున్నారో. సో, పెయింటింగ్ మొత్తం నేను కూడా కొంచెం వేశాను. ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. వీడియో తీయలేదు నేను. సో, మొత్తం ఎడ్జెస్ కింద చిన్నది స్మాల్ బ్రష్ తీసుకొని పెయింటింగ్ ఏస్తున్నాడు. చాలా పని దొంగలనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 రూమ్స్ ఎయొచ్చు. కానీ వీళ్ళైతే గనుక జస్ట్ 2 రూమ్సే వేశారు. నాకైతే చాలా కోపం వచ్చింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి కొంచెం బయట పనుండిందనమాట. సో, బయటకొచ్చాను. సో, వ్యూ అయితే చాలా బాగున్నాయి. అందుకోసం కొంచెమే నేను వీడియో అయితే తీశాను మీకోసము. ఎప్పుడు క్లైమేట్ అనేది ఇక్కడైతే చేంజెస్ అవుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఆల్మోస్ట్ మార్చి, ఏప్రిల్‌లోనే కొంచెం బయటకొచ్చినప్పుడు
స్వెట్టింగ్గా అనిపిస్తుంది. మిగతా టైంలో బాగా ఉంటుందన్నమాట. అండ్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నాకైతే ఏమన్నా తినాలనిపిస్తూ ఉండింది. ఇది చూడగానే నేనైతే అసలు ఆగలేకపోయాను. ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను కానీ ఎందుకో తినాలనిపించింది. ఈ మధ్య పూజ చేస్తే చికెన్ తినలేదు కదా, అందుకోసం అని చెప్పేసి. అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు అలవాటే లేదండి. చికెన్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ కానీ మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ బాగా అలవాటు చేశారు. చికెన్ బిర్యానీ చూడండి ఎంత బాగుందో. మా హస్బెండ్ ఇంకెంతసేపు కానీ ఫాస్ట్గా అంటున్నాడు. సో నేను కూడా ఫాస్ట్గా ఇంకా తీసేసుకొని ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా ఎక్కువ టైం జస్ట్ 2-3 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవన్నీ తీసుకొని అయిపోయిన తర్వాత ఇంక మొత్తం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను. సో మధ్యలో వచ్చేసి నెట్వర్క్ ఇష్యూ అనమాట. సో అమౌంట్ అయితే పెయిడ్ అవ్వలేదు. అందుకే కాసేపు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాను. సో ఇప్పుడైతే బయటైతే నేను అవుట్‌లుక్ అయితే చూపిస్తున్నాను. సో మొత్తం తీసుకొని ఇంకా బైక్ అయితే ఎక్కేసాను. జస్ట్ అక్కడి నుంచి ఒక 2 మినిట్సే అనమాట మా పీజీకి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా మా హస్బెండ్‌ని చూపించండని. చాలా వీడియోస్ కనిపించాడు. మీరే ఫైనల్‌గా అయితే ఇంటికి వచ్చేసాననమాట. చూడండి ఎంత బాగుందో. కానీ అంతే డిసీజెస్ వస్తాయి. కానీ ఎప్పుడైనా ఒకసారి అయితే తినాలనిపిస్తుంది. సో దానికోసమనే ఈ గ్రీన్ కలర్‌లో ఉండే చికెన్ అంతగా నచ్చలేదు కానీ నాకు. అండ్ పక్కన చికెన్ ఉంది కదా, రోస్టెడ్ చికెన్ అదైతే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ దేవాంశ్ అయితే కనుక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగాడు బయటకు వెళ్దామని చెప్పేసి. 99% నేను కొనివ్వనండి, కానీ వాడైతే ఏడుస్తాడు. ఇంకా వానికి తెలుసు ఏడుస్తే కొనిస్తానని. సో ఏదైనా బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను నేను. కానీ దేవాంశ్ అయితే ఏడుస్తున్నాడు. సో దానికోసం నేను బయటకు వచ్చాను. ఇప్పటికీ 6 ఇయర్స్ వచ్చాయి, అయినా కానీ ఇంతే వీడు. కొంచెం కూడా చేంజెస్ లేవు. కానీ మాకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది బాబు. కానీ బాబు అయితే ఒక 70% ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. తెలుగు అంటే నేను మా హస్బెండ్ బోత్ ఎడ్యుకేటెడ్ అనమాట. సో మేము ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతాం ఒక 50%. అండ్ బయట కస్టమర్స్ కూడా ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ అనమాట. అండ్ వాళ్ళతో కూడా ఇంగ్లీషే మాట్లాడతాం. సో అందుకోసం అని చెప్పేసి బాబు కూడా ఇంగ్లీషే అలవాటు అయిపోయింది. సో తెలుగు చెప్తే అంతగా అర్థం కాదు. సో ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా క్యాచ్ అయితే చేస్తాడనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా అసలు కస్టమర్స్ వచ్చారు నాకు. సో వాళ్ళకైతే రూమ్స్ అయితే చూపిస్తున్నాను నేను. చూడండి, సో మొత్తం పెయింటింగ్ అంతా డన్ అయిపోయింది అనమాట. కొంతమంది వాల్కి అయితే డిజైన్స్ అయితే వేపిస్తారు. నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను మీకు ఆ డిజైన్స్ అవన్నీ, కానీ మీరు అంతగా ఐడెంటిఫై చేయలేదేమో. అండ్ ఇక్కడైతే పెయింటింగ్ అవన్నీ చూసుకుంటున్నాను. సో పైన వాల్స్కి కొంచెం పెయింటింగ్ అయితే సరిగ్గా లేదనమాట. సో నాకైతే కనుక కింద కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, అందుకే సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. సో దాంతో మా హస్బెండ్ చెప్పాడు ఒకసారి 2 టైమ్స్, ఆల్మోస్ట్ ఇప్పటికీ 10 టైమ్స్ వచ్చాను పైకి, చెప్తూ ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ఇంకా డైలీ బేసిస్ కాబట్టి నిదానంగా వేస్తున్నారు. కాసేపు మొబైల్ చూసుకోవడం, కాసేపు పెయింటింగ్ వేయడం, కాసేపు బాతగాంచడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి అక్కడే ఒక 1/2 అవర్ 2 అవర్స్ వెయిట్ చేశాను. ఇంకెంతసేపు అని వాళ్ళగాడే కూర్చుంటాం చెప్పండి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాను అనమాట నేను. సో ఇప్పుడైతే మా కబోర్డ్స్ అవి చూపిస్తున్నాను, మొత్తం వుడ్తో చేసినవి. సో